హలో ఆల్, ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలానో చూసేద్దాము. ఫస్ట్ చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని దాన్ని పక్కకి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి ఫ్రైకి కాబట్టి. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఫ్రై కాబట్టి. అన్ని స్పైసెస్ వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక చాలామంది అల్లం పేస్ట్ వేసేస్తారు, బట్ నేను ఫ్రెష్గా దంచుకొని వేసేసుకుంటాను అల్లం పేస్ట్. పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. లాస్ట్కి యాడ్ చేస్తాను, ఇప్పుడు కూడా యాడ్ చేస్తాను, ఫ్లేవర్ మంచిగా ఉంటుందని. తర్వాత మనం వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. దాంట్లో ముక్కకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ చికెన్ వదిలేసేయాలి. సో వాటర్ మొత్తం ఇనికిపోతుంది. మళ్ళీ ఒక్కసారి కలుపుకొని కారం సాల్ట్ వేసేసుకొని వేయించుకున్న ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. పచ్చి ధనియాల పౌడర్, చికెన్ మసాలా అండ్ గరం మసాలా కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని మీద ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసాక మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. నేను గార్లిష్కి కొంచెం కొత్తిమీర మళ్ళీ యాడ్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ ఫ్రై. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.